హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్టర్ బన్ను కిచెన్. ఈరోజు రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు. ఎంతో రుచికరంగా రెస్టారెంట్ స్వీట్ స్టాల్లో ఎలా ఉంటుందో టేస్ట్ అయితే అలా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం సీడ్స్ తీసినవి 1 కప్పు, పిస్తా 1/4, బాదం పప్పు 1/2 కప్పు తురిమి పెట్టుకోవాలి, లేదా మిక్సీలో బరకగా ఆడుకోవాలి. జీడిపప్పు 1/4 తురిమి పెట్టుకోవాలి. ఆంచూర్ ఒక 5 పీసెస్ని కట్ చేసి పెట్టుకోవాలి. గమ్ కరియా బాదం బంక అంటే ఇదొక చెట్టు జిగురు అన్నమాట. ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా తినొచ్చు. దీనివల్ల చాలా బలం ఉంటుంది, ఇమ్యూనిటీ ఉంటుంది. కిస్మిస్ 1/4, కొబ్బరి పొడి 1/4, గసగసాలు 20 గ్రామ్స్. ఇవండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని స్టార్ట్ చేసేద్దాం. డ్రై ఫ్రూట్ లడ్డు ఒక గిన్నె పెట్టి దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ముందుగా జీడిపప్పు పలుకులు, కిస్మిస్, బాదం పప్పు అన్నీ 1 by 1 వేయించి పక్కకు తీసేయాలి. కిస్మిస్ మనం ఇందులో వేయించింది ఆంచూర్ ఒకటే వేయించమండి, మిగిలినవన్నీ పదార్థాలు కూడా వేయించాలి. కొబ్బరి పొడి కూడా వేయించి పక్కకు తీసుకోవాలి. గసగసాలు కూడా వేయించి పక్కకు తీసుకోవాలి. ఇలా అన్నీ పక్కకు తీసేసి వేయించి పక్కన పెట్టుకొని లాస్ట్గా ఖర్జూరం వేసుకోవాలండి. ఖర్జూరం షీడ్స్ తీసి ఒకసారి మిక్సీ వేసుకోవాలి, బరకగా ఉండాలి అది కూడానే. ఇప్పుడు బాదం బంక దంచుకోవాలి, మెత్తగా పౌడర్లా చేసుకొని అప్పుడు ఈ ఖర్జూరంలో వేసేసుకోవాలి. ఖర్జూరం కాస్త వేడిగా అయ్యాక మెత్తగా అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో పెట్టేసుకోవాలి. ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఒక 5 నిమిషాలు, 3 నుంచి 5 నిమిషాలు హీట్ అవనివ్వాలి. ఈ లడ్డు పిల్లల స్కూల్స్కి బాగా యూజ్ అవుతుందండి. స్నాక్స్ బ్రేక్లో ఒక్క లడ్డు తిన్నారంటే చాలా ఎనర్జీగా ఉంటారు. ఇంటికి వచ్చేసరికి అలసట అన్నది ఉండదు వాళ్ళకి. తప్పకుండా మీరు ట్రై చేయండి. అత్త, గసగసాలు ఎందుకు వేసావు? గసగసాలు లడ్డు క్రంచీగా అనిపిస్తుంది, తిని కొద్దీ తినాలనిపిస్తుంది, అండ్ హాయిగా నిద్ర కూడా పడుతుంది.